కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కార్డుల వార్ నడుస్తోంది. కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ బాకీ కార్డుతో జనంలోకి వెళ్తుంటే దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ దోఖా కార్డు విడుదల చేసింది. 6 గ్యారెంటీలు కాదు 420 హామీలంటూ బీఆర్ఎస్ దుమ్మెత్తి పోస్తుంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల దోఖా అంటూ దాదాపు 25 పాయింట్లతో కాంగ్రెస్ పింక్ కార్డు రిలీజ్ చేసింది. స్థానిక ఎన్నికల వేళ కార్డులతో పోటాపోటీగా జనంలోకి వెళ్తున్నాయి అధికార విపక్ష పార్టీలు. బాకీ కార్డ్ బీఆర్ఎస్ భాషలో కాంగ్రెస్ ప్రజలకు పడ్డ బకాయిల కార్డ్. అధికారంలోకొచ్చి 2 ఏళ్లు కావస్తున్న 6 గ్యారంటీలు అమలు కాలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీ జనంలోకి వదిలింది ఈ కార్డుని. స్థానిక ఎన్నికల వేళ ఆ కార్డు బ్రహ్మాస్త్రమని బీఆర్ఎస్ భావిస్తోంది. ఆ కార్డును ఊరువాడ జనంలోకి తీసుకువెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బాకీ కార్డుకు కౌంటర్ గా ధోఖా కార్డుని వదిలింది కాంగ్రెస్. హనుమకొండ కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ధోఖా కార్డుని విడుదల చేశారు. బీఆర్ఎస్ గతంలో ఎన్నో హామీలిచ్చి ప్రజల్ని మభ్యపెట్టిందని ఈ కార్డుతో జనంలోకి వెళుతున్నారు అధికార పార్టీ నేతలు. కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్డుని డౌన్లోడ్ చేసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ల కానీ ఏ ఎలక్షన్ల కానీ మీరు చేసిన దుర్మార్గాలని ప్రజల దృష్టికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దగ్గరికి చేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలిపిస్తున్నాం. ఇక్కడి నుంచి ఇవాళ ప్రతి ఒక్కరు ఒక 100 ఇండ్లను సెలెక్ట్ చేసుకొని ఆ 100 ఇండ్ల ముందు తీసుకుపోయి చూపించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు పిలిపిస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా రిలీజ్ చేసిన ఈ ధోఖా కార్డులో ఫస్ట్ పాయింట్ బీసీ రిజర్వేషన్స్ గురించి. 34% నుంచి 23% రిజర్వేషన్స్ ని కుదించి బీసీలకు బీఆర్ఎస్ ధోఖా చేసిందని కాంగ్రెస్ ప్రస్తావించింది. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని, రైతు బంధు పేరుతో ప్రజల సొమ్మును అనర్హుల చేతుల్లో పోశారని బీఆర్ఎస్ కా ధోఖా కార్డులో కాంగ్రెస్ ఎండగట్టింది. కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేస్తామని మాటిచ్చి తప్పారని, దళితుడిని సీఎంని చేస్తామని ధోఖా చేశారని కాంగ్రెస్ ఆ కార్డులో హైలైట్ చేసింది. నిరుద్యోగ భృతి, డిఎస్సి విషయంలో మాట తప్పడమే కాకుండా ప్రశ్నాపత్రాల లీకేజీతో యువకుల్ని దగా చేశారని ధోఖా కార్డులో బీఆర్ఎస్ వైఫల్యాల్ని ప్రస్తావించింది. ఇక ధరణి పేరుతో భూ ఆక్రమణలు, కాళేశ్వరం, మిషన్ భగీరథతో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ధోఖా కార్డుకెక్కించింది కాంగ్రెస్. బాకీ కార్డుని ఇప్పటికే ప్రతి గడపకి చేరవేసే పనిలో పడింది బీఆర్ఎస్ పార్టీ. ఇంటింటికి బాకీ కార్డు నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా దీన్నే వాడుకోవాలని భావిస్తోంది. 4 కోట్ల కార్డులను ముద్రించడానికి బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. ఈ కాంగ్రెస్ బాకీ కార్డును వాళ్ళే గ్యారంటీ కార్డులు ఇచ్చైతే గారడీ చేసి ఓట్లు సంపాదించారో, ఏ గ్యారంటీ కార్డుల పేరిట గాంధీలు వచ్చి ఓట్లు కొల్లగొట్టారో, మరి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి, ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు గుర్తు చేయడానికే ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో ఎవరికి ఏం చేస్తామో చెప్తూ పార్టీలు హామీలిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ఎదుటి పార్టీ వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తూ జనంలోకి వెళుతున్నాయి.